అయ్యప్ప స్వామి దేవాలయం అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కేరళ రాష్ట్రంలోని శబరిమల దేవస్థానమే. ఏడాదిలో కొద్ది రోజులు మాత్రమే తెరిచి ఉంచే ఈ ఆలయానికి ఆ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల నుంచి దేశపులోని అయ్యప్ప స్వాములు లక్షలాదిగా తరలి రావడం అందరికీ తెలిసిందే. అయితే ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ ఒక అయ్యప్ప స్వామి ఆలయం ఉండడం విశేషం. పదండి ఈ ఆలయానికి వాడపల్లి టు ద్వారపూడిలో ఉండే అయ్యప్ప స్వామి ఆలయానికి వెళ్దాం. కోనసీమ జిల్లాలోని ద్వారపూడిలో గల ఈ అయ్యప్ప స్వామి క్షేత్రానికి భక్తులు తరలి వస్తుంటారు. అంతేకాదు కేరళలోని శబరిమల క్షేత్రానికి వెళ్ళలేని వారందరూ ప్రత్యామ్నాయంగా ద్వారపూడి క్షేత్రానికి వచ్చి తమ దీక్షను విరమించడం గమనార్థం. ఒకప్పుడు సాధారణ గ్రామంగానే అందరికీ తెలిసిన ద్వారపూడి కాలక్రమేణా అయ్యప్ప స్వామి దివ్యక్షేత్రంగా దినదినాభివృద్ధి చెందింది. ఈ ఊరిలోని అయ్యప్ప స్వామి గుడిలోని విగ్రహాన్ని 1989లో కంచి కామకోటి పీఠాధిపతులైన జయేంద్ర సరస్వతి ప్రతిష్ఠింపజేసి, అయితే ఇక్కడ ఉన్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని 1983లోనే శంకుస్థాపన జరిగింది. స్థానికంగా ఉండే ఒక తమిళ వ్యక్తి తన కోరిక నెరవేరినందుకు గాను అయ్యప్ప స్వామికి ద్వారపూడిలో దేవాలయాన్ని కట్టించేందుకు సిద్ధమయ్యారు. ఇలా ద్వారపూడిలో అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించడానికి బీజం పడింది. విశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయానికి వచ్చే మార్గం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాడపల్లి నుండి ఈ ద్వారపూడి ఆలయానికి రావడానికి 36 కిలోమీటర్లు మనం ప్రయాణించవలసి ఉంటుంది. ఈ ప్రయాణం అంతా ఎంతో అద్భుతంగా, వెళ్ళే మార్గం ఎంతో చూడచక్కగా ఉంటుంది. అంతేకాకుండా నూతనంగా నిర్మించిన అతి పెద్ద ఆదియోగి విగ్రహం కూడా మనం చూడబోతాం. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ పవిత్ర క్షేత్రంలో ఈ ఆదియోగి స్టాచ్యూ నిర్మించడం వల్ల మరింత ప్రసిద్ధి చెందింది. 60 అడుగులు ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో నిర్మించిన ఈ ధ్యానయోగి విగ్రహం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతిదీ ఎంతో డీటెయిల్గా చూద్దాం. పదండి వెళ్దాం. వెళ్ళే మార్గం మాత్రం చుట్టూ పంట పొలాలతో, ఒక పక్క గోదావరి, మరో పక్క కాలువలు అండ్ కొబ్బరి చెట్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. మేమైతే బైక్ మీద వెళ్ళాం. 1.5 అవర్ పట్టింది. ఆడపల్లి నుంచి వెళ్ళే భక్తులు ఎవరైనా సరే రావులపాలెం మీదుగా మెండపేట వచ్చి మెండపేట నుంచి ద్వారపూడి అయితే వెళ్ళాలి. బస్ మీద వెళ్ళే వాళ్ళు కూడా సేమ్ రూట్, బట్ కొంచెం టైం ఎక్కువైతే పడుతుంది. మనకైతే ద్వారపూడి వెళ్ళే మార్గంలో తాపేశ్వరం దాటాక సత్యం తల్లి టెంపుల్ అయితే వస్తుంది. చాలా మహిమగల తల్లి. వెళ్ళే ఎవరైనా సరే ఒక్కసారి ఆగి నమస్కరించుకుని వెళ్ళండి. మనం వెళ్ళే మార్గంలోనే ఉంటుంది ఆ టెంపుల్. ద్వారపూడి అయ్యప్ప స్వామి దేవాలయం ఆ అయ్యప్ప స్వామికి అంకితం చేయబడింది. ఆంధ్ర వైకుంఠం అండ్ ఆంధ్ర శబరిమల పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఎంతో అభివృద్ధి చెందింది. ఈ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పంచలోహంగా పిలువబడే బంగారం, వెండి, సీసం, రాగి, ఇనుము అనే 5 లోహాలతో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి నైట్ 9 వరకు దర్శనానికి అయితే అలౌ చేస్తారు. ఈ ద్వారపూడిలో శివాలయం కూడా ఉంది. అది పాలరాతితో చేసిన 4 అంతస్తుల నిర్మాణం. ఇందులో 18 శివలింగాలు ఉన్నాయి. ఈ ఆలయం ఆదియోగి స్టాచ్యూ దగ్గర అయితే ప్రస్తుతం నిర్మాణం జరుగుతుంది. ఇంతటి ప్రసిద్ధి చెందిన ఆలయం పచ్చని పొలాలతో, తోటలతో కన్నుల విందుగా ఉంటుంది. ఈ టెంపుల్ రోడ్డుకి అటువైపుగా ఒక కాలువ ఉంటుంది. వచ్చిన భక్తులు ఈ కాలువలో కాళ్ళు చేతులు కడుక్కొని స్నానాలు చేయడానికి అనుకూలంగా కాలువ ఒడ్డున మెట్లు నిర్మించడం జరిగింది. ఈ ఆలయ ప్రాంగణం ముఖద్వారానికి ఎదురుగా 30 అడుగులకు పైన ఎత్తైన హరిహర విగ్రహం దర్శనమిస్తుంది. శబరిమల మెట్ల మాదిరిగానే ఈ పుణ్యక్షేత్రానికి 18 పవిత్రమైన మెట్లు ఉంటాయి. అయ్యప్ప దీక్షను ఆచరించే భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా వారి దీక్షను పొందుతారు. శబరిమల మాదిరిగా కాకుండా మహిళా భక్తులకు ఎటువంటి వయసు పరిమితి లేదు. ఎవరైనా ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించవచ్చు. ఎక్కువ దూరం ప్రయాణించలేని భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా తమ దీక్షను ముగించేవారు. ఇక్కడ అయ్యప్ప స్వామిని అంశహాకారంలో ఉన్న రథంపై ఊరేగిస్తారు. ఇప్పుడు మనం చూసేదే మహా అద్భుతమైన ఆదియోగి స్టాచ్యూ. ఇటువంటి స్టాచ్యూనే మనం కోయంబత్తూరులో కూడా చూస్తాం. ఈ ఆలయ సముదాయంలో అనేక ఇతర దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ శివుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా మందిరం కూడా ఉంది. ఈ ఆదియోగి స్టాచ్యూ 60 అడుగులు ఎత్తుంటుంది అండ్ 100 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఖచ్చితంగా ఇక్కడ ఒక ఫోటో తీసుకునే వెళ్తున్నారు. ఈ ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి, గణేష్ అండ్ నంది, నటరాజుల భారీ విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. 60 అడుగుల ఎత్తుగల ఈ
మొదట ఈ ఆలయం లోపలికి వచ్చిన భక్తులు గణపతిని దర్శించుకుని ఆ తరువాత హరిహరి దర్శనం చేసుకుని ఈ విగ్రహాల వెనుక అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. ఈ అయ్యప్ప స్వామి గుడి 2 అంతస్తులుగా నిర్మించబడి పై అంతస్తులో అయ్యప్ప స్వామి ఉన్న మందిరం ఉంటుంది. ఈ క్రింది అంతస్తులో ఉన్న మందిరంలోని ప్రవేశ మార్గం తెరుచుకున్న సింహముఖ రూపంలో నిర్మించబడింది. చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. పై అంతస్తులో ఉన్న అయ్యప్ప స్వామి మందిరానికి వెళ్ళుటకు 2 మార్గాలున్నాయి. మాలధారణ చేసిన భక్తులు వెళ్ళుటకు 18 మెట్లు ఉన్న దారి మరియు మామూలు భక్తులు వెళ్ళుటకు మరో మార్గము. పై అంతస్తు మందిరం గోడలపై ఆ అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్య ఘట్టాలను బొమ్మల రూపంలో నిర్మించబడ్డాయి. ఆ అయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా షణ్ముఖ ఆంజనేయ భారీ విగ్రహం ఉంటుంది. అయ్యప్ప గుడిలోని నిత్య అన్నదానం అమల్లో ఉంది. శబరిమలే వెళ్ళలేని కొందరి భక్తులు ఇక్కడే ఇరుముడులను సమర్పిస్తారు. ఈ దేవాలయం ఆంధ్ర శబరిమలగా పిలువబడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ఓకే, బాయ్.